అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఆ సమీపంలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్‌ని ధ్వంసం చేశారు. నానా రభస చేశారు. ఆ టిఫిన్ సెంటర్ పైకి ఎక్కడం, పైనుంచి డాన్సులేయడం, కేకలేయడం. ఈ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కర్రలతో కూడా కొట్టారు. ఆ తర్వాత వీడియోలు కూడా బయటకొచ్చినాయి. సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. ఎవరు ఆ టిఫిన్ సెంటర్‌లో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతూ వచ్చి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయారండి. జగన్మోహన్ రెడ్డి ఇలా నాశనం చేసి వెళ్ళిపోమని చెప్పాడా అని చెప్పేసని వీడియోలన్నీ వైరల్ అయినాయి. అవే వీడియోలు నారా లోకేష్ గారు పోస్ట్ చేశారు. ఒకసారి నారా లోకేష్ గారు ఏం వేశారు? జగన్ రెడ్డి గారు మీ పర్యటనలో మీ అభిమానులు ఓ నిరుపేద మహిళ టిఫిన్ సెంటర్‌లోకి చొరబడి సామాగ్రి, హిందూ దేవాలయ ఫోటోలు ధ్వంసం చేయడం బాధాకరం. నారా లోకేష్ గారు వేసిన వీడియో. ఒకసారి ఈ వీడియోలో ఆ మహిళలు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపిస్తా వినండి. పసిపిల్లలని కూడా చూడలేదు, వాళ్ళని కూడా కొట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అది ఆవిడేమంటుంది, ఏదో ఒకటి చేయండి బాబు, మొత్తం అంతా నాశనం చేశారు అంటే ఏదోటి అంటే ఏంటి, ఎంతో కొంత సహాయం చేయండి, ఏమైనా సహాయం చేయండి మాకు అని చెప్పేసి అని ఆవిడ మాటలు. నన్ను ఇంకా విన్నారు కదా, మొత్తం అన్ని బద్దలైపోయినాయి. ప్లాట్ఫామ్లు, కుర్చీలు, టేబుల్లు, ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని ధ్వంసం చేశారు. ఒక సైకోల్ లాగా ప్రవర్తించారు. ఇది నారా లోకేష్ గారు పోస్ట్ చేశారని ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో ఒక మళ్ళీ సేమ్ ఆవిడ చేత ఇంకొక వీడియో మాట్లాడిపించి ఇంకొక వీడియో అప్లోడ్ చేశారు. ఏమని అంటే, వైఎస్ జగన్ గారి నామస్మరణ చేయనిదే టీడీపీ రాజకీయాలు ఒక్కరోజు కూడా నడవవని మరోసారి రుజువైంది. ఘటన ఏదైనా ఆధారాలు ఉన్నా లేకపోయినా జగన్ గారిని లాగడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. ఈరోజు దేవరపల్లిలో స్థానికులు మా నాయకుడికి బ్రహ్మరథం పట్టడాన్ని జీర్ణించుకోలేని పచ్చబెచ్చ లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది. వాస్తవాలేంటో ఈ మహిళల మాటల్లోనే వినండి. ఎవరైతే ఆ హోటల్ నిర్వాహకులు ఉన్నారో మహిళలు ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో కొంచెం పిల్లలకి ఏంటి మాకేంటి ఇళ్ల స్థలాలు ఏంటి ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు. ఏదో జనాలు తోపుళ్ళు అట్లా అలా అయిపోయిన బాధ కలిగింది నాకు. కానీ ఎవరికి మేము ఏం చెప్పలేదు. ఏ వీడియోలకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాసుకున్నా మాకు అలాంటివి రాయొద్దండి, మాకు నష్టపరిహారం కూడా మాకు అక్కర్లేదని చెప్పామండి. అంతేగాని మేము అసలు అనలేదు. కావాలంటే దుర్గారావు గారికి కూడా వచ్చి చెప్పమంటే నేను చెప్తాను. వచ్చి మాకు ఏది వద్దండి, నేను ఎవరి మీద అలాంటి ఏం పెట్టలేదు. ఆ వీడియోకి ఈ వీడియోకి ఎంత తేడా కనబడుతుంది వాళ్ళ ముఖాల్లో. కొని వదిలేసి ఫేక్ అంటున్నారు కదా, ఎక్కడైనా సరే దాడి జరగలేదని చెప్పుకొచ్చారు వాళ్ళు. దాడి జరగలేదని చెప్పలేదు ఇప్పుడు కూడా వాళ్ళు. వాళ్ళ పైన దాడి జరిగింది. జరిగిన దాన్ని మీరు వెళ్ళి భయపెట్టో బామాలో లేదంటే వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చో ఆ హోటల్కి జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసో మళ్ళీ వాళ్ళ చేత ఇంకొక వీడియో జరిగిన సంఘటనే చెప్పుకొచ్చారు నారా లోకేష్ గారు. ఇందులో ఫేక్ చేయడం ఏముందండి? మీరు ఎక్కడికైనా పర్యటనకి వెళ్తే మీ కార్యకర్తలకు మందు పోయించి వాళ్ళని ఒక సైకోల్లాగా తయారు చేసి వాళ్ళని రోడ్డు మీదకి వదిలేస్తే ఇవాళ ఆ హోటల్స్ చూసారు ఎలా చేశారో. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు వైరల్ అయినాయి కాబట్టి ప్రజలందరూ మన ముఖం తుప్పుకు మూసేస్తారు. ఏట్రా బాబు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మరీ ఘోరంగా సైకోల్లా తయారయ్యారని చెప్పేసి అనుకుంటారని మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జగన్ అంటే మాకు ఇష్టమండి అని చెప్పేసి ఒక వీడియో చేయించుకోవచ్చు. అసలు ఆ వీడియోకి ఈ వీడియోకి ఏమైనా పోలికుందా కొంతమంది? అసలు వాళ్ళు మాట్లాడిన వీడియో మేము కాదనట్లేదు. కొన్ని ఈ వీడియోలు ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మా హోటల్ పైన దాడి చేయలేదండి అని ఏమైనా చెప్పుకొచ్చారా? లేదు. అవన్నీ పక్కన పెట్టేశారు. సింపుల్గా డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టమండి అని చెప్పేసి వాళ్ళ చేత మాట్లాడతారు.
వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారండి. చిన్నోళ్ళు, పేదోళ్ళు ఏదో స్థానికంగా ఒక వ్యాపారం చేసుకోవాలనుకుంటారు, హోటల్ నడుపుకుంటారు. వాళ్ళు సాధారణంగా రాజకీయాల్లోకి అంటే రాజకీయంగా విమర్శలు చేయడానికి వాళ్ళకి ఇష్టపడరు. ఎందుకంటే మళ్ళీ రేపన్న రోజున అక్కడ వ్యాపారం చేయలేరు, మీరు చేయనివ్వరు కూడా. ఇక్కడికొచ్చేసి అబ్బబ్బే! ఫేక్ అండి. ఏం ఫేకు? మీ కార్యకర్తలు దాడి చేశారా? చేయలేదా? హోటల్ పైకి ఎక్కి డాన్స్ చేశారా? ఎయలేదా? అక్కడున్న ఫ్రిడ్జులు, టేబుల్లు మొత్తం హోటల్ మొత్తం ధ్వంసం చేశారా? చేయలేదా? చిన్న పిల్లల్ని కూడా కొట్టారని చెప్పేసని వాళ్ళే మాట్లాడారు. ఇందులో ఫేక్ ఏముంది? అది కదా మనం సమాధానం చెప్పాల్సింది. ఏం లేదులెండి ఏదో ఒక వీడియో పోస్ట్ చేసి ఫేక్ అనేసేత్తే అయిపోయాయి. ఫేక్ రాజకీయాలు చేసేది మీరు. నిన్న చూసాం కదా! జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అన్నమాట. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి ముందు ఏకంగా డైరెక్ట్‌గా బట్టలిప్పి తిరిగిచ్చేస్తున్నాడు ఈడు. మామూలుగా కాదు. కారు మీద ఎక్కేసి ఆ దరిద్రాన్ని కూడా చూపిస్తాను చూడండి. అంటే లేదో సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు కదా! మా సైకో కార్యకర్తలందరూ కూడా సుద్దపూసలంటే అమాయకులని మాట్లాడుతున్నారు కదా! వీళ్ళ సైకో తత్వానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. ఇదిగో. చూసారా? లేకుండా షర్ట్ ఇప్పేస్తున్నాడు. అది. దీన్ని ఏమనాలి? అసలు మీ కార్యకర్తలకు గాని, మీ నాయకులకు గాని క్రమశిక్షణ అనేది ఏమన్నా ఉందా? ఒక పర్యటనకెళ్ళినప్పుడు ఎంత నీట్‌గా రావాలి? ఎంత నీట్‌గా పోవాలి? మీరు ఎక్కడికైనా ఎళ్తేని అది ఎలా ఉంటదంటే ఆ ప్రాంతం అంతా కూడా చిందరవందర చేసేస్తారు. ఏది కనబడితే అది ధ్వంసం చేస్తారు. ఏది కనబడితే అది నాశనం చేసేస్తారు. మనం అంటే ఎవరింట్లోకెళ్తున్నాం, హోటళ్ళున్నాయా? లేదంటే మనం ఇది ఇది ఎక్కకూడదు, ఇది ధ్వంసం చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం వాళ్ళకుండదు. పూర్తిగా సైకోల కింద మార్చేసారు. అక్కడికెళ్తారు. ఆ పొగాకు బేర్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని తొక్కుకుంటూ ఎళ్ళిపోతారు. ఎవరైనా వాటిని తొక్కుకుంటూ ఎళ్ళిపోతారా? ఆ మార్కెట్ యార్డ్ రైతులే చెప్తున్నారు. వచ్చాడండి ఏం ఉపయోగం మొత్తం సర్వనాశనం చేసిపోయాడండి. దీన్నేదో రాజకీయం చేయాలనే ప్రయత్నం చేశారు. వచ్చాడు సర్వనాశనం చేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకొచ్చాడో తెలీదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదని చెప్పేసని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత. ఎక్కడైనా సరే మీ పర్యటనలు ఏవైనా ఉన్నప్పుడు మీ కార్యకర్తలను సైకోల్లాగా మార్చమాకండి. వాళ్ళకి మందేసి, మళ్ళీ మందేసి నువ్వు చూసావా? మందేపిచ్చారని మాట్లాడతారేమో. ఇగో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇదిగో. చూసారు కదా? వైన్ షాపుల దగ్గర వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు. మొత్తం అందరికీ ఒకరని కాదు మొత్తం అందరికీ మంది. ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు పర్యటనలు తగ్గించుకోమని కాదు. పర్యటనకి వెళ్ళినప్పుడు మీ కార్యకర్తలకు మందు పోయించమాకండి. వాళ్ళు మామూలుగానే మనుషులు కాదు, మందు ఎత్తే ఇంకా మనుషులు కాదు. చూసాం కదా! నిన్న వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. మీరు వాళ్ళ ఎంత కవర్ చేయాలని ప్రయత్నం చేసినా మీరే పిచ్చోళ్ళు అవుతారు, మీరే ఎర్రోళ్ళు అవుతారు. జనాలు అంత కూరలా లేదండి ఇది ఫేక్ అండి, ఇది వాస్తవం అంటే ఫేక్ అనేసిన వీడియోలో కూడా ఆవిడ ఏం చెప్పుకొచ్చింది? దాడి జరగలేదని ఏం చెప్పలా. మాకు జగన్మోహన్ రెడ్డి గారని ఇష్టమైందని చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు చెప్పరు? మీ స్థానిక నాయకులు అక్కడికెళ్ళి బెదిరించి ఉంటారో, లేదంటే ఇంకోటి ఏదో చేసుకుంటారో. సరే ఏదైనా ఆర్థిక సాయం ఏదైనా చేసి ఉండొచ్చేమో. మనకెందుకులే ఇష్యూ అని అనుకుంటారు. సామాన్య ప్రజలు ఏం చేస్తారండి? అంతకుమించి వాళ్ళు చేసేది ఏమి ఉండదు కదా! ఈ కవరింగ్‌లు వద్దు దయచేసి. కవరింగ్‌లు మానేస్తే బాగుంటది. మాట్లాడితే మేము అన్ని నిజాలే మాట్లాడతామండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారండి. నిన్న ఇంకొక వీడియో వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా పక్కన ఒక వృద్ధురాలు నీరసం వచ్చి పడిపోయింది. కనీసం ఆవిడని కూడా పట్టించుకోలే. ఒక పక్కన పడిపోతున్న వ్యక్తిని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కంటిన్యూ చేసేసాడు. మళ్ళీ మధ్యలో ఆపితే సబ్జెక్ట్ మర్చిపోతాడు. మధ్యలో ఆపాడనుకోండి ఎక్కడి దాకా మాట్లాడాం మళ్ళీ ఏం మాట్లాడాలనేది గుర్తుండదు. ఆ ఫ్లో అలా కంటిన్యూ అయిపోవాలి. మీరు మీ చిల్లరేసాలో మీ ఎందుకు వచ్చిన పర్యటనలు చేస్తారో కూడా ఎవరికీ ఒక క్లారిటీ ఉండదు. కొంచెం ఎత్తే చేసేదిలే పని. ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆ హోటల్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే సంతోషం. ఎవరికి కావాల్సిందని అదే. ఎవరన్నానో వాళ్ళు నష్టపోవాలని కోరుకోరు.
ఆ జరిగిన నష్టానికి ఏదో ఒకటి నష్టపరిహారం ఏదో ఒకటి ఇచ్చి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే సంతోషం. దీన్ని ఎవడో రాజకీయాలు చేయాలని చెప్పేసి అని అనుకోలేదు. కానీ ప్రజలకు జీవించాలి కదా! ఇక ఈ సైకులు ఇలా ఉంటారని చెప్పేసని. అందులో భాగంగానే నిన్న నారా లోకేష్ గారు ఆ వీడియోలు పోస్ట్ చేశారు.